ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజధాని అమరావతికి దేశమంతటా మద్దతు పలికితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకించిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగ్రహించారు. రాజధాని అమరావతికి ఆమోద ముద్రతో హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దీపాలను వెలిగించి బాణాసంచాతో సంబరాలు చేసుకున్నారు. అమరావతిని గర్వంగా చెప్పుకునే రాజధానిగా ఆవిష్కృతమైందన్నారు. చూసుకుంటే వరంగల్ దాకా పొరుగులెడుతుంది, ఇటెలా చూసుకుంటే మన విజయవాడ దాకా వస్తుంది. అదేం ఆగట్లే. అలా చూసుకుంటే బెంగళూరు దాకా పరిగెడుతుంది. ఇది అంతే. ఎప్పుడైతే చట్టబద్ధత ప్రజా రాజధానిగా గుర్తింపు పొందిందో, ప్రజల యొక్క సహకారంతో, ప్రైవేటు భాగస్వామ్యంతో, నువ్వనే మావిగాని దాకానే కాదు, కాకినాడ దాకా, రాజమండ్రి దాకా కూడా పరుగులెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అభివృద్ధి. అంటే ఏదో ఒక కోన, ఏదో ఒకటి సృష్టించి అల్లలను సృష్టించడం, మళ్ళీ ఏదో జరిగిపోద్ది అనేటటువంటి అపోహని ఇక్కడ పెట్టుబడిదారులను తీసుకురావాలనేటటువంటి ఆలోచన, దుర్బుద్ధి. దేనికయ్యా ఇది? నీకు ఎందుకు వచ్చింది అది? నేను పెద్ద మనిషి అనుకుంటాను ఎప్పుడు, సుబ్బారెడ్డిని. ఆయన మనం మాట్లాడతాడు పార్లమెంట్ లో, రాజ్యసభలో. ఎంత దారుణం! అరే గట్స్ ఎవడిచ్చాడు నీకు? రేపు ఇటు రాగలదువా? అడుగు పెట్టగలదువా?